నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఎడిషన్. నేను కార్తిక్. యుద్ధం అంటే కేవలం రెండు దేశాల మధ్య జరిగే మారణ హోమం మాత్రమే కాదు, అది మిగతా దేశాలకు కూడా కార్చిచ్చులా వ్యాపిస్తుంది. ప్రపంచ దేశాలపై ఏదో ఒక విధంగా ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ముడి చమురు, గ్యాస్ కొరత, ఇతర నిత్యావసరాల ధరల పెరుగుదల ఇవన్నీ అందులో భాగమే. ఇక ఇరాన్, ఇజ్రాయిల్తో నేరుగా సంబంధాలు ఉన్న దేశాలపై దీని ప్రభావం చూపుతుంది. ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధంలో లెబనాన్ నలిగిపోతుంది. వరుస దాడులతో ఆ దేశం ఉక్కిరిబిక్కిరవుతుంది. సీజ్ ఫైర్ తర్వాత కూడా ఇజ్రాయిల్ అదే పనిగా లెబనాన్పై మిసైళ్ల వర్షం కురిపిస్తుంది. అసలు లెబనాన్తో ఇజ్రాయెల్కు ఉన్న శత్రుత్వం ఏంటి? లెబనాన్లో హెజ్బొల్లా స్థావరాలపై ఎందుకు దాడి చేస్తుంది? లెబనాన్లో హెజ్బొల్లా గ్రూపులను పెంచి పోషించింది ఎవరు? ప్రకృతి ఒడిలో ఉన్న లెబనాన్ దేశం శ్మశానంలా ఎందుకు మారిపోయింది? ఈ డీటెయిల్స్ ఇవాల్టి స్పెషల్ ఎడిషన్లో చూద్దాం. పశ్చిమాసియాలో పట్టుమని ఒక్క గంట కూడా శాంతి పరిస్థితులు నెలకొనడం లేదు. యుద్ధం మొదలై 40 రోజులు దాటినా ఉద్రిక్తతలు ఏమాత్రం చల్లారడం లేదు. పరిస్థితి ఇంకా నివురుగప్పిన నిప్పులానే ఉంది. ఇరాన్, అమెరికా యుద్ధ విరమణ, శాంతి చర్చల్లో భాగంగా ఒక అంగీకారానికి వచ్చిన హెజ్బొల్లా పేరు చెప్పి లెబనాన్పై ఇజ్రాయిల్ భీకర దాడులకు దిగుతోంది. నిమిషాల వ్యవధిలోనే వందల సంఖ్యలో బాంబులు ప్రయోగిస్తూ విధ్వంసం సృష్టిస్తోంది. వందల మంది ప్రాణాలు తీస్తోంది. అసలు ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధంలోకి లెబనాన్ ఎందుకు వచ్చింది? లెబనాన్తో ఇజ్రాయిల్కు ఉన్న శత్రుత్వం ఏంటి? ఇజ్రాయిల్ దాడులను తట్టుకుని లెబనాన్ బతికి బయటపడగలదా? పశ్చిమాసియాలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఒకవైపు అమెరికా, ఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటికీ మరోవైపు లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ బలగాల భీకర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. లెబనాన్పై దాడులను తగ్గించాలంటూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చినా ఇజ్రాయెల్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. దక్షిణ లెబనాన్లోని నబతియే, టైర్, బెక్కా, అల్ టైరీ, సహ్మారి, బింట్ జబేల్, అల్ అన్సార్, బేట్ యహోన్ పట్టణాలపై వైమానిక దాడులు జరిగాయి. హెజ్బొల్లాకు చెందిన 4300 ప్రాంతాలపై దాడులు చేసి 1400 మందికి పైగా ఆ గ్రూప్ మెంబర్లను హతం చేసినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ ప్రకటించింది. దీంతో అమెరికా, ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ దానికి ప్రతిస్పందనగా ఉత్తర ఇజ్రాయెల్ పట్టణాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు లెబనాన్లోని హెజ్బొల్లా ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడులతో లెబనాన్లోని సుమారు 12 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. వేలాది మంది గాయపడ్డారు. ఈ యుద్ధంతో ఎలాంటి సంబంధం లేని అక్కడి సామాన్య ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బతుకుతున్నారు. ఇరాన్ మిత్రదేశం లెబనాన్పై ఇజ్రాయెల్ 10 నిమిషాలలో 100 వైమానిక దాడులు జరిపిందంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. 1982 తరువాత లెబనాన్పై ఇజ్రాయెల్ చేసిన అతిపెద్ద దాడి ఇది. ఈ దెబ్బకు లెబనాన్లో భవనాలు నేలమట్టమయ్యాయి. స్థానిక ఆస్పత్రులన్నీ క్షతగాత్రులతో నిండిపోయాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దు పొడవునా ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. అటు ఆత్మరక్షణ పేరుతో హెజ్బొల్లా కూడా ప్రతిదాడులు చేస్తోంది. ఇజ్రాయెల్లోని మిస్గావ్ ఆమ్ ప్రాంతంలో రాకెట్ దాడులు చేసినట్లు హెజ్బొల్లా ప్రకటించింది. తమ ప్రజలను రక్షించుకోవడంలో భాగంగానే ఈ ప్రతీకార దాడులకు దిగినట్లు హెజ్బొల్లా పేర్కొంది. ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘిస్తోన్నదని, తమ దేశంలోని గ్రామాలపై దాడులు చేస్తోందని లెబనాన్ ఆరోపించింది. అందువల్లే తాము ఈ విధంగా ప్రతిస్పందించాల్సి వస్తోందని వెల్లడించింది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ ట్విస్ట్ల మీద ట్విస్ట్లిస్తోంది. ఒక పక్క శాంతి చర్చలంటూనే మరోవైపు దాడులు ఉధృతం చేస్తోంది. లెబనాన్పై దాడుల విషయంలో తగ్గినట్లే తగ్గిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆ వెంటనే తూచనేశారు. ఓవైపు శాంతి చర్చలకు సిద్ధమంటూనే మరోవైపు దాడులు కొనసాగుతాయని అంటున్నారు. లెబనాన్తో ప్రత్యక్ష చర్చలకు నెతన్యాహు ఎట్టకేలకు అంగీకరించారు. వీలైనంత త్వరగా చర్చలు ప్రారంభించాలని సంబంధిత కేబినెట్ అధికారులకు సూచించారు. అదే సమయంలో లెబనాన్ విషయంలో కాల్పుల విరమణ అనేది ఉండబోదని కుండ బద్దలు కొట్టారు. హెజ్బొల్లా సంస్థను నామరూపాలు లేకుండా చేసేంత వరకు తమ సైనిక చర్య కొనసాగుతుందని అంటున్నారు. అందరికీ ఒక్కటే చెప్పదలుచుకున్నా, లెబనాన్ విషయంలో కాల్పుల విరమణ అనేది ఉండబోదు. హెజ్బొల్లాపై మా సాయశక్తుల దాడులు కొనసాగిస్తాం, శాంతిని నెలకొల్పుతాం. ఇది నెతన్యాహు చెప్పిన మాట. అయితే లెబనాన్ నుంచి పదే పదే విజ్ఞప్తులు రావడంతోనే శాంతి చర్చలకు నిర్ణయం తీసుకున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. తమ ముందు 2 లక్ష్యాలు పెట్టుకున్నామని, అందులో మొదటిది హెజ్బొల్లాకు ఆయుధాలు అందకుండా చేసి ఆ గ్రూప్ను అంతం చేయడం, రెండోది లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య శాశ్వతంగా శాంతిని నెలకొల్పడం అన్నదే తమ టార్గెట్ అని ఇజ్రాయెల్ తేల్చి చెప్పేసింది. ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో దాదాపుగా లెబనాన్లో 1700 మందికి పైగా చనిపోయారు. 6000 మందికి పైగా
గాయాల పాలయ్యారు. సుమారు 12 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. మా టార్గెట్ కేవలం లెబనాన్లోని హెజ్బొల్లా గ్రూప్ మాత్రమే అని ఇజ్రాయెల్ పదే పదే చెబుతున్నా ఈ దాడుల్లో వారికంటే ఎక్కువగా చనిపోతున్నది సామాన్య ప్రజలే. 2 వారాల యుద్ధ విరమణకు అమెరికా, ఇరాన్ ముందుకు వచ్చినప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్పై భీకర దాడులకు దిగడాన్ని ఇరాన్ తీవ్రంగా ఖండిస్తోంది. ఇది ఇస్లామాబాద్ వేదికగా జరగబోయే శాంతి చర్చలకు విఘాతం కలిగించే అవకాశం ఉందని చెబుతూ హార్ముజ్ను మళ్లీ మూసేసింది. లెబనాన్పై దాడులు కొనసాగితే తాము తిరిగి యుద్ధం ప్రారంభిస్తామని ఇప్పటికే హెచ్చరించింది. అటు ఇజ్రాయెల్ వర్షన్ చూస్తుంటే ఈ యుద్ధానికి ఇప్పట్లో ముగింపు ఉండేటట్లు కనిపించడం లేదు. అటు లెబనాన్లోని హెజ్బొల్లా నుంచి ప్రతి దాడులు మొదలు కావడంతో లెబనాన్తో శాంతి చర్చలు కూడా కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. మున్ముందు ఈ ఉద్రిక్తతలు మరింత ముదిరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇజ్రాయిల్తో కలిసి అమెరికా ఇరాన్పై యుద్ధం చేస్తుంది. మధ్యలో లెబనాన్కు ఏం సంబంధం? లెబనాన్పై ఇజ్రాయిల్ ఎందుకు అంత భీకర దాడులు చేస్తుంది? అడకత్తెరలో పోకచక్కల లెబనాన్ ఎందుకు నలిగిపోతుంది? ఈ యుద్ధం కారణంగా అక్కడి సామాన్యులు ఎందుకు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు? లెబనాన్ అంటే ఇజ్రాయిల్కు ఎందుకంత పగ? దీని వెనుక చాలా పెద్ద చరిత్రే ఉంది. ఈ వైరం ఇప్పటిది కాదు, దశాబ్దాల కిందటి నాటిది. ఆ హిస్టరీ ఏంటో, ఇజ్రాయిల్ లెబనాన్ మధ్య వైరమేటో, ప్రస్తుత దాడులకు కారణమేటో ఓసారి చూద్దాం. నిజానికి ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంతో లెబనాన్ ప్రభుత్వానికి కానీ అక్కడి ప్రజలకు కానీ ఎలాంటి సంబంధమూ లేదు. ఇది ఇజ్రాయెల్ లెబనాన్ యుద్ధం కానే కాదు. ఇజ్రాయెల్కు ఇరాన్ ప్రతిరూపానికి మధ్య జరుగుతున్న సమరమనే చెప్పాలి. ఈ మధ్యలో నలిగిపోతోంది లెబనాన్. వాస్తవానికి గల్ఫ్ ప్రపంచంలో సైద్ధాంతికంగా తన చిరకాల ప్రత్యర్థిగా మారిన ఇజ్రాయెల్తో ఇరాన్కు నేరుగా ఒక సరిహద్దు అంటూ ఏదీ లేదు. అందుకే ఇజ్రాయెల్పై నేరుగా దాడి చేయడం ఆ దేశానికి అంత సులభమైన విషయం కానే కాదు. దానికోసమే ఇజ్రాయెల్ సరిహద్దును ఆనుకుని ఉన్న లెబనాన్ను ఇరాన్ వాడుకుంటోంది. లెబనాన్ను వాడుకుంటోంది అనడం కంటే ఆ లెబనాన్లో అత్యంత శక్తిమంతమైన పొలిటికల్ పార్టీ అండ్ మిలిటెంట్ గ్రూప్ అయిన హెజ్బొల్లాను వాడుకుంటోంది అని చెప్పడం సమంజసమవుతుంది. ఇదేదో నిన్న మొన్న మొదలైన కథ కాదు, దశాబ్దాల కిందటి నాటిది. అందుకే ఈ యుద్ధంలో ఇరాన్తో పాటు పనిలో పనిగా లెబనాన్ పైన దాడులు చేస్తోంది ఇజ్రాయెల్. ఓ రకంగా చెప్పాలంటే గత కొన్ని దశాబ్దాల కాలంగా ఇజ్రాయెల్కు లెబనాన్లోని హెజ్బొల్లా గ్రూప్ పక్కలో బల్లెల్లా మారింది. ఇరాన్తో ఇజ్రాయెల్ యుద్ధంలో నిమగ్నమై ఉంటే లెబనాన్ నుంచి హెజ్బొల్లా ఉత్తర ఇజ్రాయెల్లోకి రాకెట్లు ప్రయోగిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అందుకే ఇజ్రాయెల్కు లెబనాన్ రెండో యుద్ధ కేంద్రంగా మారిపోయింది. ఇజ్రాయెల్ ఒకేసారి వందల సంఖ్యలో బాంబుల వర్షం కురిపించడానికి ఇదే కారణం. సీజ్ ఫైర్ ను కాదని మరి లెబనాన్ ను టార్గెట్ చేయడానికి ఇదే ప్రధాన కారణం. అమెరికా, ఇరాన్ తాత్కాలిక కాల్పుల విరమణ తరువాత ఈ దాడులు మరింత పెరిగాయి. లెబనాన్లో వందల మంది చనిపోయారు. ఇరాన్కు మద్దతుగా పనిచేసే హెజ్బొల్లా నాయకత్వ స్థావరాలే లక్ష్యంగా లెబనాన్ ఈ దాడులకు పాల్పడుతోంది. అంతేకాదు, దక్షిణ లెబనాన్ నుంచి మెజారిటీ పాలస్తీనా శరణార్థులను ఖాళీ చేయించాలని ఇజ్రాయెల్ పట్టుదలగా ఉంది. హెజ్బొల్లా క్షిపణి స్థావరాలను ధ్వంసం చేయడం, కమాండర్లను అంతం చేయడం, అట్నుంచి ప్రతిదాడులకు అవకాశమే లేకుండా చేయడమే ఇజ్రాయెల్ లక్ష్యంగా కనిపిస్తోంది. తమ సరిహద్దుకు దగ్గర్లో బలమైన శత్రువు లేకుండా చేయాలన్నదే ఇజ్రాయెల్ అసలు టార్గెట్. ఇజ్రాయెల్ సరిహద్దుకు కేవలం కొన్ని కిలోమీటర్ల దూరం నుంచే హెజ్బొల్లా కార్యకలాపాలు నిర్వహిస్తుంటుంది. అందుకే ఆ శత్రువును పూర్తిగా అంతం చేయకపోతే తమకు ప్రమాదం తప్పదన్నది ఇజ్రాయెల్ ఆలోచన. లెబనాన్లోని హెజ్బొల్లా ఇరాన్కు మిత్రపక్షం. ఇజ్రాయెల్ను ఎదుర్కోవాలంటే ఇలాంటి శక్తుల మద్దతు అవసరం అన్నది ఇరాన్ ఎప్పుడో గుర్తించింది. అందుకే ఈ హెజ్బొల్లా గ్రూప్కు శిక్షణతో పాటు భారీగా నిధులిస్తూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇరాన్ సైన్యానికి ప్రతిరూపం. కాకపోతే ఇరాన్ నుంచి కాకుండా లెబనాన్ నుంచి ఇరాన్ శత్రువులతో పోరాడుతుంది. గల్ఫ్ దేశాల్లో అమెరికా సైనిక స్థావరాల్లాగే లెబనాన్లోనూ ఇరాన్ మిలిటరీ బేస్లు ఉన్నాయి. హెజ్బొల్లా గ్రూప్ దగ్గర వేల సంఖ్యలో రాకెట్లు, క్షిపణులు ఉన్నాయి. ఈ గ్రూప్ మద్దతుతో ఇరాన్ నేరుగా ఫేస్ టు ఫేస్ ఇజ్రాయెల్తో యుద్ధం చేయాల్సిన పని లేదు. ఎప్పుడంటే అప్పుడు హెజ్బొల్లా రూపంలో పరోక్షంగా ఇజ్రాయెల్పై దాడి చేయగలదు. ఇజ్రాయెల్ నుంచి ఒక్క రాకెట్ ఇరాన్ వైపు వెళ్లినా ఇరాన్ కంటే ముందు లెబనాన్లోని హెజ్బొల్లా రియాక్ట్ అవుతుంది. అందుకే ఇజ్రాయెల్లోని ఉత్తర ప్రాంతంలో వాతావరణం నిరంతరం టెన్షన్ గా ఉంటుంది. ఇప్పుడు ఇరాన్తో పాటు లెబనాన్ పైన కూడా ఇజ్రాయెల్ దాడులు చేయడానికి ఇదే మెయిన్ రీజన్.
దూరంగా ఉండే శత్రువు కంటే పొరుగునే ఉన్న శత్రువు మరింత ప్రమాదకరమని ఇజ్రాయెల్ ఎప్పుడో గుర్తించింది. అందుకే ఎప్పటికప్పుడు హెజ్బుల్లా గ్రూప్లపై దాడులు చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఈ దాడులను మరింత ఉధృతం చేసింది. లెబనాన్ను గజగజ వణికిస్తోంది. అరబ్ దేశాల పరంగా చూసుకుంటే ఇజ్రాయెల్ను వ్యతిరేకించే దేశాలన్నింటికీ ఇరాన్ ఒక సుప్రీం లీడర్గా ఎదిగింది. ప్రాంతీయంగా పట్టు సాధించింది. ఇప్పుడు ఇరాన్కు ప్రధాన బలంగా ఉన్న హెజ్బుల్లాను కాపాడుకోవడంలో విఫలమైతే ఇరాన్ నాయకత్వం కుప్పకూలుతుంది. అదే సమయంలో ఇజ్రాయెల్పై ప్రతీకార శక్తులన్నీ బలహీనపడే అవకాశం కూడా ఉంది. అందుకే లెబనాన్ పేరుతో హెజ్బుల్లాను ఇజ్రాయెల్ దాడుల నుంచి రక్షించే పనిలో ఇరాన్ మునిగిపోయింది. అటు ఇజ్రాయెల్ మాత్రం అవసరమైతే ఇరాన్ను అయినా వదిలిపెడతాం కానీ లెబనాన్లో హెజ్బుల్లా గ్రూప్ను మాత్రం వదిలిపెట్టేది లేదు అన్నట్లుగా ఉంది. అందుకే లెబనాన్ విషయంలో శాంతి చర్చలు ఓకే కానీ కాల్పుల విరమణ అనేది జరగబోదని ఇజ్రాయెల్ పీఎం ఇప్పటికే కొండ బద్దలు కొట్టారు. ఈ యుద్ధానికి ముగింపు పలికేలోపు లెబనాన్లో హెజ్బుల్లా గ్రూప్ను నామరూపాలు లేకుండా నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది ఇజ్రాయెల్. ఇరాన్ మధ్య వార్లో ఇప్పుడు హెజ్బుల్లా పేరు హాట్ టాపిక్ గా మారింది. ప్రపంచవ్యాప్తంగా దీనిపైనే చర్చ జరుగుతుంది. అసలేంటి హెజ్బుల్లా గ్రూప్? ఇజ్రాయెల్ ఎందుకు దాన్ని టార్గెట్ చేసింది? సీజ్ ఫైర్ ఒప్పందాన్ని పక్కన పెట్టి మరీ ఎందుకు లెబనాన్పై దాడులకు దిగుతుంది? ట్రంప్ చెప్పినా వెనక్కి తగ్గకుండా హెజ్బుల్లా అంతమే తమకు ముఖ్యమని ఇజ్రాయెల్ ఎందుకు పంతం పట్టింది? దీని గురించి తెలియాలంటే కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్లాల్సిందే. మధ్యప్రాచ్యంలో యుద్ధం ఇరాన్ సరిహద్దులను దాటి విస్తరించింది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా వైమానిక దాడులతో ప్రారంభమైన ఈ యుద్ధం ఇప్పుడు టెహ్రాన్తో చిరకాలంగా స్నేహ సంబంధాలు ఉన్న లెబనీస్ సంస్థ హెజ్బుల్లాను కూడా యుద్ధ క్షేత్రంలోకి లాగింది. అయితే ఇజ్రాయెల్, హెజ్బుల్లా మధ్య దాడులు, ప్రతిదాడులు కొత్తేమీ కాదు. 2023 అక్టోబర్లో గాజా యుద్ధం తర్వాత హెజ్బుల్లా ప్రమేయం తీవ్రమైంది. హమాస్కు సంఘీభావంగా అది సరిహద్దు దాటి ఇజ్రాయెల్ పైకి రాకెట్లను ప్రయోగించింది. 2024 చివరి నాటికి ఈ సంఘర్షణ తీవ్ర రూపం దాల్చింది. హెజ్బుల్లా రాకెట్ దాడుల వల్ల నిరాశ్రులైన పౌరులు సురక్షితంగా తమ ఇళ్లకు తిరిగి రావాలి అని కోరుకుంటున్నట్లు చెబుతూ ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్పై విస్తృత వైమానిక దాడులు చేసింది. ఈ పోరాటం వల్ల హెజ్బుల్లా బలహీనపడింది. ఇజ్రాయెల్ చేసిన ఈ దాడుల్లో వేలాది మంది లెబనీయులు మరణించగా 10 లక్షల మందికి పైగా నిరాశ్రులయ్యారు. ఇప్పుడు మళ్లీ అంతకు మించిన ఉద్రిక్తతలు ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య మొదలయ్యాయి. హెజ్బుల్లా అంటే అరబిక్లో దేవుని పక్షం, దేవుడి పార్టీ అని అర్థం. 1982 ప్రాంతంలో హెజ్బుల్లా ఇజ్రాయెల్ సంఘర్షణకు బీజం పడింది. పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ దాడులకు ప్రతిస్పందనగా లెబనాన్ను ఇజ్రాయెల్ ఆక్రమించింది. బీరుటు నడి బొడ్డులో పిఎల్ఓను ముట్టడించింది. ఈ మారణ కాండలో 2000 మంది పాలస్తీనా శరణార్థులు, 3500 మంది లెబనాన్ పౌరులు మరణించారు. దీనికి ప్రతిస్పందనగా పుట్టుకొచ్చిందే హెజ్బుల్లా గ్రూప్. ఇరాన్ మద్దతుతో షియా ముస్లిం నేతలు దీన్ని ఏర్పాటు చేశారు. బీరుటు దక్షిణ శివారు ప్రాంతాలు బెకాల్ లోయలో అసంతృప్త యువతను భారీగా చేర్చుకుంటూ చూస్తూ ఉండగానే శక్తివంతమైన మిలీషియాగా ఎదిగింది. 1985లో అధికారికంగా ప్రకటించబడిన ఈ గ్రూప్ లెబనాన్లో ఇస్లామిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అని పిలుపునిచ్చింది. అంతేకాదు, ఇజ్రాయెల్ ఉనికిలో లేనప్పుడు మాత్రమే దానితో తమ పోరాటం ముగుస్తుంది అని అప్పట్లోనే ప్రకటించింది. హెజ్బుల్లా, దాని అనుబంధ గ్రూపులు లెబనాన్లోని విదేశీ దళాలపై 1982 నుంచి 1986 మధ్య పలు దాడులు చేశాయి. 1983లో బీరుట్లోని ఫ్రెంచ్, అమెరికా సైనిక శిబిరాలపై బాంబు దాడితో 300 మందికి పైగా శాంతి పరిరక్షకులు మరణించారు. ఇది తమ పనే అని ఇస్లామిక్ జిహాద్ గ్రూప్ ప్రకటించిన దాడి వెనుక హెజ్బుల్లా హస్తముందని అప్పట్లో ప్రచారం జరిగింది. 1985 నాటికి దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ సైన్యం వెనుదిరిగేంతగా హెజ్బుల్లా బలపడింది. 1992లో లెబనాన్ అంతర్యుద్ధం అనంతరం హెజ్బుల్లా రాజకీయ శక్తిగా ఎదిగింది. 128 మంది సభ్యులున్న పార్లమెంటులో 8 సీట్లు గెలుచుకుంది. షియా ప్రాబల్య ప్రాంతాలలో సామాజిక సేవలతో రాజకీయంగా, సైనికంగా ప్రభావం పెంచుకుంది. ఇజ్రాయెల్ దళాలపై ప్రతిఘటనను కొనసాగించింది. ఉత్తర ఇజ్రాయెల్పై దాడులకు దిగింది. ప్రతీకారంగా ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ అకౌంటబిలిటీలో 118 మంది లెబనాన్ పౌరులు మరణించారు. 1996లో హెజ్బుల్లాపై ఇజ్రాయెల్ ప్రారంభించిన ఆపరేషన్ గ్రేప్స్ ఆఫ్ రాత్తో హింస పరాకాష్ఠకు చేరింది. ఈ 2 దశాబ్దాల ఆక్రమణ తర్వాత 2000 సంవత్సరం మే నెలలో దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ ఏకపక్షంగా వైదొలిగింది.
హెజ్బుల్లా ప్రతిఘటనే దీనికి కారణమంటారు. ఈ విజయం ఆ సంస్థను లెబనాన్లో ప్రబల రాజకీయ శక్తిగా, ఇజ్రాయెల్పై అరబ్ ప్రతిఘటనకు కేంద్రంగా మార్చింది. 2006లో ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులను హెజ్బుల్లా బంధించడంతో తీవ్ర ఉద్రిక్తతలకు, చివరికి యుద్ధానికి దారితీసింది. 34 రోజుల పాటు సాగిన ఈ జూలై ఘర్షణలో 1200 మంది లెబనాన్ పౌరులు, 158 మంది ఇజ్రాయిలీలు మరణించారు. 2009 నాటికి లెబనాన్లో హెజ్బుల్లా పూర్తిస్థాయి సైనిక, రాజకీయ శక్తిగా ఎదిగింది. సిరియా అంతర్యుద్ధం సందర్భంగా ఇది కొట్టొచ్చినట్టు కనిపించింది. 2012లో అసద్ ప్రభుత్వం తరపున హెజ్బుల్లా జోక్యం చేసుకోవడంతో అరబ్బుల మద్దతును కోల్పోవాల్సి వచ్చింది. కానీ అనంతరం ఇరాన్ మద్దతు హెజ్బుల్లాకు కొత్త శక్తిని ఇచ్చింది. 2023లో గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆ దేశంతో మరోసారి హెజ్బుల్లా ప్రత్యక్ష ఘర్షణకు కారణమయ్యాయి. దాంతో ఉద్రిక్తతలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడవి తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం హెజ్బుల్లా లెబనాన్ పార్లమెంటులో సీట్లను కలిగి ఉంది. అంతేకాదు, ఈ గ్రూపు పాఠశాలలు, ఆసుపత్రులు కూడా నడుపుతుంది. సొంతంగా మీడియా సంస్థలను కూడా నిర్వహిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత భారీగా ఆయుధాలు కలిగిన ప్రభుత్వేతర శక్తులలో హెజ్బుల్లా ఒకటి. తమ వద్ద 1,00,000 మంది యోధులు ఉన్నారు అని అది ప్రకటించుకున్నప్పటికీ స్వతంత్ర అంచనాల ప్రకారం ఆ సంఖ్య 20,000 నుండి 50,000 మధ్య ఉంటుంది అన్నది ఓ అంచనా. హెజ్బుల్లా ఆయుధాగారంలో చిన్న ఫిరంగి రాకెట్ల నుండి ఇజ్రాయెల్ లోపలికి చొచ్చుకుపోయి దాడి చేయగల గైడెడ్ క్షిపణుల వరకు ఉన్నాయి. వీటి సంఖ్య దాదాపుగా 2 లక్షల వరకు ఉంటుంది అనేది ఓ అంచనా. హెజ్బుల్లా ఆయుధాలలో ఎక్కువ భాగం చిన్న అన్గైడెడ్ సర్ఫేస్ టు సర్ఫేస్ ఆర్టిల్లరీ రాకెట్లు ఉన్నాయి. అయితే హెజ్బుల్లా దగ్గర యాంటీ ఎయిర్ క్రాఫ్ట్, యాంటీ షిప్ క్షిపణులు, ఇజ్రాయెల్ భూభాగంపై దాడి చేయగల గైడెడ్ క్షిపణులు ఉన్నాయి. ఇవి గాజా స్ట్రిప్లోని హమాస్ వద్ద ఉన్న వాటికంటే అత్యంత అధునాతన ఆయుధాలు. అటు హెజ్బుల్లాకు ఇరాన్ బలమైన మద్దతుదారు. అది నిధులు, ఆయుధాలు, శిక్షణను అందిస్తుంది. ఆయుధాల రవాణా కేంద్రంగా పనిచేస్తూ సిరియా కూడా కీలక పాత్ర పోషించింది. ఇరాక్, సిరియా, యెమెన్లోని మిలీషియాలతో పాటు హెజ్బుల్లా కూడా ఇరాన్కు పూర్తి మద్దతు ఇస్తున్నాయి. సుమారు 3 దశాబ్దాల పాటు హసన్ నస్రల్లా ఈ సంస్థను తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దారు. అయితే సెప్టెంబర్ 2024లో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో నస్రల్లా మరణించడం హెజ్బుల్లాకు కోలుకోలేని దెబ్బలా మారింది. ప్రస్తుతం నయీం ఖాసిం దీనికి సెక్రటరీ జనరల్ గా వ్యవహరిస్తున్నారు. ఇజ్రాయెల్ దాడుల భయంతో అతను ప్రస్తుతం టెహ్రాన్లో తలదాచుకున్నట్లు తెలుస్తోంది. అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కు మద్దతుగా సిరియా అంతర్యుద్ధంలో హెజ్బుల్లా నేరుగా పాల్గొంది. ఇది వారి సైనిక సామర్థ్యాన్ని పెంచినప్పటికీ సున్నీ ముస్లింల మద్దతును తగ్గించింది. ఇరాన్ నుండి ఏటా $100 మిలియన్ల నిధులు ఈ సంస్థకు అందుతున్నాయి. అయితే ఇజ్రాయెల్తో 2024లో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఫిబ్రవరి 2026లో కుప్పకూలింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణానికి ప్రతీకారంగా హెజ్బుల్లా ఇజ్రాయెల్పై దాడులు ప్రారంభించింది. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో వందలాది మంది మరణించడమే కాకుండా మిలియన్ల సంఖ్యలో ప్రజలు నిరాశ్రులయ్యారు. అమెరికా, బ్రిటన్, జర్మనీ వంటి దేశాలు హెజ్బుల్లాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించగా లెబనాన్ ప్రభుత్వం ఈ సంస్థ వల్ల ఎదురవుతున్న అంతర్జాతీయ ఒత్తిడిని భరించలేకపోతుంది. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు హెజ్బుల్లా ఉనికిని ప్రశ్నార్థకంగా చేయడమే కాకుండా మొత్తం ప్రాంతాన్ని అశాంతిలోకి నెట్టే ప్రమాదం కనిపిస్తోంది. మధ్యప్రాచ్యంలో అత్యంత సంపన్నమైన సాంస్కృతిక వైవిధ్యం కలిగిన దేశం. అంతర్జాతీయ బ్యాంకింగ్, వాణిజ్యం, పర్యాటకానికి ప్రధాన కేంద్రం. ఎత్తైన పర్వతాలు, అందమైన బీచ్లు, ప్రపంచం నలుమూలల నుండి వచ్చే పర్యాటకులతో నిత్యం సందడి. లెబనాన్లో అంతర్యుద్ధం ప్రారంభం కావడానికి ముందు పరిస్థితులు ఇవన్నీ. ఇప్పుడు అంతా మారిపోయింది. ఎక్కడ చూసినా అస్థిరత, ఆర్థిక సంక్షోభం, యుద్ధ భయాలు, బతుకుంటే చాలనుకునే ప్రజలు. ఇలా మారిపోయింది లెబనాన్ పరిస్థితి. అసలు లెబనాన్లో అంతర్యుద్ధం ఎలా మొదలైంది? దానికి ముందు పరిస్థితులు ఎలా ఉండేవి? ఒకప్పటి లెబనాన్ను ప్యారిస్ ఆఫ్ మిడిల్ ఈస్ట్ గా పిలిచేవారు. 1970 వరకు లెబనాన్ చాలా అద్భుతంగా ఉండేది. ఆ దేశంలో సగభాగం అద్భుతమైన పర్వతాలు, ఏడాదిలో సగం రోజులు ప్రకృతి సొబగులు, అందమైన సముద్ర తీరాలు, మంచు కొండలు, ఆధునిక జీవన శైలితో బీరూట్ పర్యాటకులకు స్వర్గధామం. ఇలా లెబనాన్ అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే. మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో లెబనాన్ ఒక బ్యాంకింగ్ హబ్. స్విట్జర్లాండ్ తరహాలో ఇక్కడ బ్యాంకింగ్ రహస్య చట్టాలు ఉండేవి. దీనివల్ల అరబ్ దేశాలలోని సంపన్నులందరూ తమ డబ్బును లెబనాన్ బ్యాంకుల్లో దాచుకునేవారు.
అప్పట్లో లెబనీస్ పౌండ్ అత్యంత బలమైన కరెన్సీగా ఉండేది. ఒకప్పటి లెబనాన్ ఇలా ఉండేది కాదు. 1975లో మొదలైన 15 ఏళ్ల భయంకరమైన అంతర్యుద్ధం ఆ దేశ రూపురేఖలను సమూలంగా మార్చేసింది. వందల ఏళ్ల నాటి కట్టడాలు, మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఇక్కడి నుంచే మొదలైంది. యుద్ధం తర్వాత కోలుకుంటున్నట్లు కనిపించిన రాజకీయ నాయకుల అవినీతి మరియు తప్పుడు ఆర్థిక విధానాలు దేశాన్ని ముంచేశాయి. 2019లో లెబనాన్ బ్యాంకింగ్ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. ప్రజలు తమ సొంత డబ్బును విత్డ్రా చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. కరెన్సీ విలువ 90% పైగా పడిపోయింది. నిజాయితీగా కష్టపడి దాచుకున్న సామాన్య ప్రజలు ఈ వ్యవస్థ వైఫల్యం వల్ల రాత్రికి రాత్రే పేదలుగా మారిపోయారు. దీనికి తోడు రాజకీయ అస్థిరత, హెజ్బొల్లా వంటి సాయుధ గ్రూపుల ఆధిపత్యం, ఇజ్రాయెల్తో నిరంతర యుద్ధాలతో లెబనాన్ పూర్తిగా కుప్పకూలింది. 1948, 1967 ఇజ్రాయెల్ అరబ్ యుద్ధాల తరువాత వేల మంది పాలస్తీనా శరణార్థులు లెబనాన్ చేరుకున్నారు. పాలస్తీనా విముక్తి సంస్థ లెబనాన్ భూభాగాన్ని ఇజ్రాయెల్పై దాడులు చేయడానికి వేదికగా వాడుకుంది. ఇది లెబనాన్ అంతర్గత భద్రతను దెబ్బతీసింది. క్రైస్తవ వర్గాలు దీనిని వ్యతిరేకించగా, ముస్లిం వర్గాలు పాలస్తీనా పోరాటానికి మద్దతునిచ్చాయి. మరోవైపు పొరుగు దేశాలైన సిరియా, ఇజ్రాయెల్, తరువాతి కాలంలో ఇరాన్ కూడా తమ ప్రయోజనాల కోసం లెబనాన్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకున్నాయి. దీనివల్ల లెబనాన్ ఒక యుద్ధ క్షేత్రంగా మారిపోయింది. ఇజ్రాయెల్ ను పూర్తి నాశనం చేయడమే టార్గెట్ గా హెజ్బొల్లా గ్రూప్ చేసే దాడులు లెబనాన్లో సామాన్య ప్రజల పాలిట శాపంగా మారాయి. 2006 యుద్ధంలో లెబనాన్లోని వంతెనలు, విమానాశ్రయాలు, భారీ భవనాలు నేలమట్టమయ్యాయి. కేవలం ఈ యుద్ధాలతోనే కాదు, తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతోనూ లెబనాన్ కొట్టుమిట్టాడుతోంది. లెబనీస్ పౌండ్ విలువ దారుణంగా పడిపోయింది. దీంతో దాదాపుగా 80% ప్రజలు పేదరికంలోనే కొట్టుమిట్టాడుతున్నారు. ఒకప్పుడు సిరి సంపదలతో తులతూగిన దేశం ఇప్పుడు బతుకు జీవుడా అంటూ కాలం వెళ్లదీస్తోంది. యుద్ధాలు, అంతర్యుద్ధాలు ఒక దేశాన్ని ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి దిగజారుస్తాయి అనడానికి లెబనాన్ ఒక ఉదాహరణగా నిలిచింది. ఇప్పుడు మళ్లీ అదే పనిగా లెబనాన్ను ఇజ్రాయెల్ టార్గెట్ గా చేసుకోవడంతో ఇక ఆ దేశం కోలుకోవడం కష్టంలానే కనిపిస్తోంది. ఇది వాటి స్పెషల్ ఎడిషన్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సాక్షి.